పేతురు రాసిన మొదటి పత్రికలో 5వ అధ్యాయము 6వ వచనం చదువుకుంటాం. పేతురు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము 6వ వచనం అందరం కూడా మరి చదవగలిగిన వారు అందరం కూడా కలిసి చదువుతాం. 5వ అధ్యాయము 6వ వచనాన్ని చదువుకుంటే ఏమున్నదంటే, దేవుడు తగిన సమయమందు మిమ్మును హెచ్చించినట్లు ఆయన బలిష్టమైన చేతి కింద దీన మనస్కులై ఉండేడన్నాడు. కాబట్టి ఎలా ఉండాలంట మనము? దేవుడు తగిన సమయమందు, కాబట్టి ఆయన సమయము వచ్చేంత వరకు కూడా మనం ఆయన హెచ్చించినట్లుగా మనం ఏం చేయాలంట? ఆయన యొక్క బలిష్టమైన చేతి కింద, ఆయన యొక్క బలిష్టమైనటువంటి చేతి కింద మనం ఎలా ఉండాలి? దీన మనస్కులై ఉండాలి. అప్పటి వరకు కూడా మనము దేవుని ఎడల మనం భయము భక్తి కలిగి మరి మనం ఎలా ఉండాలంటే దేవునికి ఇష్టలైనటువంటి ప్రజలుగా మనం ఉండాలని దేవుని వాక్యం సెలవిస్తుంది. కాబట్టి దేవుడు తగిన సమయమందు, కాబట్టి దేవుని యొక్క సమయం రావాలి. సమయం వచ్చే వరకు కూడా మనం వేచి ఉండాలి. ప్రతిదానికి కూడా సమయం కలదని ఉన్నది. ఆ యొక్క ప్రసంగి గ్రంథంలో మనం చదివితే ప్రతిదానికి కూడా ఏమున్నదంట? సమయం ఉంది. కాబట్టి దేవుడు సమయం వచ్చే వరకు కూడా మనం కనిపెట్టాలి. అంతేగాని దేవుడు ఇంకా నా జీవితంలో ఈ కార్యం చేయలేదు, ఇంకాను దేవుడు నా జీవితాన్ని ఇలాగ ఉంచాడు అని మనము నిరాశపడిపోతూ ఉంటాం. అయితే దేవుడు సమయం రావాలి, దేవుని సమయం. కాబట్టి దేవుడు దాని యొక్క సమయం వచ్చినప్పుడు దేవుడు నిన్ను నన్ను కూడా బయటికి తీసుకొస్తాడు. కాబట్టి అలాగే నా జీవితంలో ఆయన సమయం కొరకు మనం ఏం చేయాలంట? కనిపెట్టాలి. ఇక హెచ్చరిక వర్తమానంలో మనము చేయవలసింది ఏంటంటే ఆయన సన్నిధిలో మనము కనిపెట్టి ప్రార్థన చేయాలి. దేవుని సమయం వచ్చే వరకు కూడా మనము వేచి ఉండాలి. అంతేగాని నేను కూడా ఆయన సమయం రాకముందే మనం పరిగెత్తాలి, మనం ఇంకేదైనా కూడా చేయాలని ఆశపడితే మనం లేనిపోయినా కష్టాలు తెచ్చుకుంటాము, నష్టాలు తెచ్చుకుని మనము ఇంకా ఇబ్బందుల్లోకి వెళ్ళిపోతాం. కాబట్టి దేవుని సమయాన్ని మరి దేవుడు తగిన సమయమందు హెచ్చించినట్లుగా ఆయన యొక్క దీన మనసు కింద మనం ఎలా ఉండాలంట? ఆయన అనుగ్రహించేటువంటి కృప కొరకు ఆయన యొక్క బలిష్టమైన చేతి కింద దీన మనస్సుకు లేవడం. బలిష్టమైన ప్రభు యేసుక్రీస్తు వారి మరి చేతితో ఆశీర్వదించే వరకు కూడా మనము బలిష్టం ఆయన చేతి కింద మనం వచ్చే వరకు కూడా నేను కూడా దీన మనస్సులుగా ఉండాలి కదా. మనం అంటాం కదా, వేవేల స్తుతులతో నేను అనే పాట ఉంది. వేవేల స్తుతులతో ఆరాధించెద ప్రభువా, దీన మనస్సుతో నిన్నే కొలుతునయ్యా. కాబట్టి దీన మనసు కలిగి ఉండాలి. అప్పటి వరకు కూడా మన సహనం కలిగి ఉండాలి, ఓర్పు కలిగి ఉండాలి. ఒక మాటలో చెప్పాలంటే క్రైస్తవ విశ్వాస యాత్ర జీవితంలో సహనము, మరి ఓర్పు, పరీక్ష, పరిశోధనలు, వీటన్నిటిని కూడా మనము తాళుకోవాలి. ఇన్ని సమస్యలు నా మీదకి వచ్చిన ఇందు సమస్యల్లో ప్రభువా ఇంకెక్కడ ఉన్నావు ప్రభువా అని ఆయా సమయాల్లో మనం అధైర్యపడిపోతాము, ఆయా సమయాల్లో మనం నిరుత్సాహపడిపోతాము. అయితే ఆయన బలిష్టమైన చేతి క్రింద మనం ఎలా ఉండాలంట? దీన మనస్కులై ఉండాలి. ఆయన బలిష్టమైన చేతి కింద, ఆయన చేతి క్రింద మనం ఉన్నప్పుడే నేను కూడా దీవించబడతాం, ఆశీర్వదించబడతాం. లేకపోతే మనము ఎంత మాత్రం కూడా, అందుకని మనం చదివాం కదా, ఏ మాట అది? యెహోవా ఆశీర్వాదమే ఐశ్వర్యం ఇచ్చును, నరుల కష్టం చేత ఆశీర్వాదము ఎక్కువ కానే కాదు. కాబట్టి నరుల కష్టం గురించి మరి అక్కడ ప్రకటన, మరి కీర్తన గ్రంథం 127వ సంకీర్తన 2వ వచనంలో కూడా దేవుడు మనతో చక్కగా మరి మాట్లాడుతూ వచ్చాడు. కాబట్టి నా జీవితంలో మనం బలలో పాల్పంపులు పొందే ముందు మనం తెలుసుకోవాల్సిన మాటలు ఏంటంటే, దేవుని యొక్క తగిన సమయం మందు దేవుడు మిమ్మల్ని హెచ్చించినట్లు. ప్రాముఖ్యమైనటువంటి మాట ఏంటంట? దేవుడు మనల్ని హెచ్చించినట్లుగా. మనం ఇప్పుడు ఎలా ఉన్నాము? దేవుడు సమయం వచ్చినప్పుడు దేవుడు నన్ను కూడా హెచ్చిస్తాడు. హెచ్చించినప్పుడు వరకు కూడా మనం ఏం చేయాలంట? ఆయన యొక్క బలిష్టమైన చేతి కింద మనం ఎలా ఉండాలి? దీన మనస్కులే ఉండాలి. నేను కూడా ఎంతో ప్రార్థన చేశాను, ఎంతో కృప చూపించాను. నేను మా పాతింట్లో ఉన్నప్పుడు ఎంతగానో ప్రార్థన చేస్తే దేవుడు నాతో మాట్లాడాడు. నేను కూర్చున్నప్పుడు దేవుడు తన యొక్క హస్తాన్ని నా చేతి మీద, తల మీద ఉంచాడు అనమాట. అంతే, దేవుడు చక్కగా స్పష్టంగా మాట్లాడాడు నాతోటి. నీకు ప్రవర్తన అంతా కూడా మార్చుకో, సరిగా జీవించు, లేకపోతే
నిన్ను నీ భార్యను కూడా నేను తీసుకుంటానని మాట్లాడాడు దేవుడు. ఆనాటి నుంచి కూడా ఆయన యొక్క బలిష్టమైనటువంటి హస్తమే నాకు నేటి వరకు కూడా మరి తోడుగా ఉన్నది. కాబట్టి ఎవరు నన్ను కాపాడలేదు నా జీవితంలో, నా మటుకు నేను చూస్తే. కాబట్టి ఇక్కడ మన ప్రాముఖ్యమైన తలంపు ఏంటంటే, దేవుడు తగిన సమయం అందు మనం ఇచ్చేస్తాడు. తగిన సమయం, ప్రతిదానికి కూడా సమయం ఉందంటాడు. ఆ ప్రసంగి గ్రంథంలో మనం చూస్తే ఆ మాటలో 3వ అధ్యాయంలో ఉన్నది. ప్రసంగి గ్రంథం 3వ అధ్యాయంలో ప్రతిదానికి సమయం కలదు, ఆకాశం క్రింద ప్రతి ప్రయత్నమునకు కూడా సమయం కలదు. ప్రతి ప్రయత్నానికి, ప్రతి ఆశీర్వాదమునకు, ప్రతి దీవెనకు, ప్రయత్నానికి ఏం కలదంట? సమయం కలదు. పుట్టుటకు సమయం కలదు, చచ్చుటకు సమయం కలదు, నాటుటకు సమయం కలదు, నాటబడిన దానిని పెరకివేటుకు సమయం కలదు. ప్రతిదానికి సమయం ఇచ్చాడు దేవుడు. కాబట్టి ఆ సమయం వరకు కూడా మనం వెయిట్ చేయాలి. అంతవరకు కూడా మనం వేచి ఉండాలి. వేచి ఉన్నప్పుడు దేవుడు తన యొక్క బలిష్టమైనటువంటి హస్తము నీ మీద, నా మీద ఉంచినప్పుడు దేవుని యొక్క కృపకు మనము పాత్రులుగా అవుతాం అన్నమాట. అప్పటి వరకు కూడా దేవుడు అనుగ్రహించేటువంటి కృప కొరకు మనము సహనముతో, ఓర్పుతో మనము ఆయన వైపు మనం చూడవలసిన వారం వింటున్నాం. ఆది కాండంలో చూస్తాం, 21వ అధ్యాయంలో మొదటి 2 వచనాలు కూడా చదువుకుంటాం. ఆది కాండంలో 21వ అధ్యాయంలో మొదటి 2 వచనాలు కూడా చదువుతామండి. ఆ మాట కూడా చదువుకుంటాం. కాబట్టి ఇక్కడ అంటున్నాడు 21వ అధ్యాయము మొదటి 2 వచనాల్లో మనం గమనిస్తే ఏం చదవండి ఆ మాటలు. యెహోవా, కాబట్టి యెహోవా గురించి, యెహోవా తాను చెప్పిన ప్రకారము శారాను చూడవచ్చును. యెహోవా తానిచ్చిన మాట చొప్పున శారాను ఏం చేశారంట? గుర్తు చేసుకున్నారు. అబ్రహాం శారాలకు మరి ఎంతో బహుకాలం గడిచినటువంటి వృద్ధులుగా ఉన్నారు. అయినా అప్పటి వరకు కూడా వారికి దేవుడు మరి సంతానాన్ని ఇవ్వలేదు. అయితే దేవుడు అక్కడ ఒక ప్రమాణాన్ని దేవుడు వారి జీవితంలో చేసినటువంటి వాడుగా మనం చూస్తున్నాం. కాబట్టి దేవుడు ఇక సమయము అబ్రహాము, శారా జీవితాల్లో అప్పటి వరకు కూడా దేవుడు కొంత సమయాన్ని వారికి ఇచ్చినటువంటి వాడుగా మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి హెచ్చించినట్లుగా ఆయన యొక్క బలిష్టమైన చేతి కింద మనం ఎలా ఉండాలంట? దీన మనస్సులుగా ఉండాలి. కాబట్టి అక్కడ చూస్తే యెహోవా తాను చెప్పిన ప్రకారము ఏం చేశారంట? అక్కడ తాను చెప్పిన మాట చొప్పున శారాను దర్శించాడు. శారాను జ్ఞాపకం చేసుకున్నాడు. అబ్రహాముకి ఇచ్చాడు వాగ్దానం, శారాకి దేవుడు వాగ్దానం ఇచ్చాడు. అప్పటికి వారికి ఎన్నో సంవత్సరాలు ఉన్నాయి. ఆ భాగంలో ముందు వచనాల్లో మనం చూస్తే మనం చక్కగా అర్థమవుతూ ఉంటుంది. అక్కడ మనం చూస్తే ఎట్లనగా దేవుడు అబ్రహాముతో చెప్పిన మరి 2వ వచనంలో ఎట్లనగా దేవుడు అబ్రహాముతో చెప్పిన నిర్ణయ కాలంలో శారా గర్భవతి అతని ముసలితనమందు అతనికి కుమారుని కంది. తన ముసలితనమందు తన యొక్క అబ్రహాముతో చెప్పిన నిర్ణయ కాలము, దేవుని యొక్క నిర్ణయ కాలం కావాలి. ఆయన కాలం వచ్చేదాకా కూడా, ఆయన సమయం వచ్చే వరకు కూడా మనం వేచి ఉండాలండి. కాబట్టి మనం చదివాం కదా, దేవుడు తగిన సమయం అందు మిమ్మల్ని హెచ్చించినట్లుగా ఆయన యొక్క బలిష్టమైన చేతి కింద మనం ఎలా ఉండాలంట? దీన మనస్కులుగా ఉండాలి. కాబట్టి అప్పటి వరకు కూడా మనం ఓర్పుతో, సహనముతో, విశ్వాసంలో సన్నగిలిపోకుండా ఆయనలో కొనసాగేటువంటి వారు ఉన్నప్పుడే దేవుడు నా ప్రార్థనలు ఆలకించేటువంటి వాడుకుంటాడు. కాబట్టి అబ్రహాము శారాల్ని, బహుకాలం గడిచినటువంటి వృద్ధుల్ని దేవుడు ఆ యొక్క నిర్ణయ కాలంలో, దేవుని యొక్క నిర్ణయ కాలం వచ్చినప్పుడు దేవుడు అబ్రహాము శారాను దర్శించినటువంటి వాడిగా మనం ఆ భాగంలో మనం చూడగలుగుతూ ఉంటాం. తాను చెప్పిన ప్రకారము, తాను ఇచ్చినటువంటి మాట ప్రకారం మరి చెప్పిన నిర్ణయ కాలంలో అతన్ని జ్ఞాపకం చేసుకుంటూ వచ్చాడు. అలాగే ఆదికాండం 12వ అధ్యాయం మొదటి 2 వచనాలు కూడా చదివితే ఆయన ఒక మాట చెప్పాడు వారికి. 12వ అధ్యాయము మొదటి 2 వచనాలు కూడా చదివితే అక్కడ ఆదికాండంలోని మాటలు ఉన్నాయి. కాబట్టి యెహోవా అక్కడ అబ్రహాంతో అంటున్నాడు, యెహోవా నీవు లేచి నీ దేశము నుండి, నీ బంధువుల యొద్ద నుండి, నీ తండ్రి ఇంటి నుండి బయలుదేరి నేను నీకు చూపించి దేశమునకు వెళ్ళుము. నిన్ను గొప్ప జనముగా చేసి నిన్ను ఆశీర్వదించి నీ నామమును గొప్ప, కాబట్టి నీ నామమును గొప్ప ఎలా అంట? కాబట్టి గొప్ప చేయుదును, నీవు ఆశీర్వాదముగా నుందువు. కాబట్టి దేవుడు సమయం ఇచ్చాడు. ఆ 12వ అధ్యాయంలో దేవుడు వాగ్దానం చేస్తే 21వ అధ్యాయముకు వచ్చినప్పుడు దేవుడు తన యొక్క నిర్ణయ కాలంలో అబ్రహాము శారాన్ని జ్ఞాపకం చేసుకున్నాడు. ప్రియ సహోదరుడా, సహోదరి, అలాగే నా జీవితంలో
కూడా మరి దేవుడు ఇచ్చాడు వాగ్దానము. నేను మొన్నే వాగ్దానం తీసుకున్నాను 2024లో. మరి ఈ వాగ్దానం నాకు ఎప్పుడు నెరవేరుద్దని నువ్వు తొందరపడుతున్నావేమో. అయితే దేవుడు తగిన సమయంలో నీ యొక్క వాగ్దానాన్ని దేవుడు ఆయన సఫలపరిచేటువంటి దేవుడు మన ప్రభు. ఆయన విడిచిపెట్టేటువంటి వాడు ఎంత మాత్రం కూడా కానే కాదు. నిన్ను గొప్ప జనముగా చేస్తా అన్నాడు. అబ్రహాంతో ఏం చెప్పాడు? అప్పటికి అబ్రహాము శారాలకి వారికి సంతానం లేదు, వారికి పిల్లలు లేరు. అప్పుడు ఆయన అంటున్నాడు, యెహోవా నీవు లేచి నీ దేశము నుండి నీ బంధువుల యొద్ద నుండి నీ తండ్రి ఇంటి నుండి బయలుదేరి నేను నీకు చూపించే దేశానికి వెళ్ళు. నేను నీకు చూపిస్తున్నటువంటి దేశానికి వెళ్ళు. నిన్ను గొప్ప జనముగా చేస్తాను, నిన్ను ఆశీర్వదిస్తాను, నీ నామమును గొప్ప చేసేదను, నీవు ఆశీర్వాదముగా ఉంటావు అని దేవుడు అబ్రహాంతో ఎన్ని మంచి మాటలు చెప్పాడు కదా. ఎన్ని వాగ్దానాలు దేవుడు అబ్రహాంతో చేసింటాడు. కాబట్టి నీ నా జీవితంలో అక్కడ అంటాడు 4వ వచనంలో మనం చూస్తే, నిన్ను ఆశీర్వదించు వారిని ఆశీర్వదించుదును, నిన్ను దూషించు వారిని శపించుదును, భూమి యొక్క సమస్త వంశములు నీ యందు ఆశీర్వదింపబడని అబ్రహాముతో అనగా 4వ వచనం చదువుతున్నానండి. యెహోవా అతనితో చెప్పిన ప్రకారం అబ్రహాము వెళ్ళెను, లోతు అతనితో కూడా వెళ్ళెను. అబ్రహాము హారాను నుండి బయలుదేరి మరి 70 ఏండ్లు మరి ఈడు గలవాడు. కాబట్టి 77 ఈడు గలటువంటి వాడు అబ్రహాము కాబట్టి 75 ఏండ్లు అండి. అక్కడ చూస్తే 5వ వచనంలో అబ్రహాము తన భార్య అయిన శారాయిని తన సహోదరుని కుమారుడైన లోతును హారానులో వారును మరి ఏం చేస్తారంట, ఆర్జించినటువంటి యావదాస్తిని వారు సంపాదించిన సమస్తమైన వారిని తీసుకొని కానాను దేశంలోకి వెళ్ళుటకు బయలుదేరి కానాను దేశమునకు వచ్చారు. కాబట్టి దేవుడు అబ్రహాంతో వాగ్దానం చేశాడు. అబ్రహాం ఎంతో ప్రార్థన చేశాడు దేవునికి. అబ్రహాము స్నేహితుడుగా ఉన్నాడు. కాబట్టి నీ నా జీవితంలో మనము కూడా దేవునికి స్నేహితుడుగా ఉండాలి. కాబట్టి దేవునికి ఇష్టమైనటువంటి వారిగా మనం ఉండాలి. మనుషులకు ఇష్టమైనటువంటి వారిగా మనం ఉండొద్దు. మనుషులు ఈరోజు ప్రేమిస్తారు, రేపు ద్వేషిస్తారు. కాబట్టి దేవునికి ఇష్టమైనటువంటి వారికి ఉండటానికి మీరు ప్రయాసపడండి. మీ ప్రయాస అంతా కూడా దేవుని కొరకు మీరు ప్రయాసపడండి. దేవుని సమయం వచ్చే వరకు కూడా దేవుడు తగిన సమయము మందు మిమ్మల్ని హెచ్చించినట్లు ఆయన బలిష్టమైన చేతి కింద ఆయన ఆశీర్వాదం వచ్చే వరకు కూడా, ఆయన కృప దొరికే వరకు కూడా మనము వేచి ఉండాలి, కనిపెట్టాలి. ప్రార్థనలో ఆయనలో కనిపెట్టి ఆయనలో మనం కొనసాగేటువంటి వారికి ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. అలాగే మరి ఇంకొక మాట కూడా చదివి మన మాటలు మనం ముగించుకుందాము. కాబట్టి 16వ అధ్యాయం ఆదికాండ 16వ అధ్యాయం మొదటి 2 వచనాలు కూడా చదువుకుంటాం. మన సమయం అవుతుంది కాబట్టి ఆ మాటలు కూడా 16వ అధ్యాయము ఆదికాండము 16వ అధ్యాయము మొదటి 2 వచనాలు కూడా చదువుకుంటే, అబ్రహాము భార్య అయిన శారాయి అతనికి పిల్లలు కనలేదు. ఆమెకు హాగరును ఐగుప్తురాలైన దాసి ఉండెను. కాబట్టి కాగా శారాయి, ఇదిగో నేను పిల్లలు కనకుండా యెహోవా చేసి ఉన్నాడు, నీవు దయచేసి నా దాసితో పొమ్ము, ఒకవేళ ఆమె వలన నాకు సంతానము కలుగు వచ్చునని అబ్రహాముతో చెప్పాను. అబ్రహాము శారాయి మాట విన్నాడు. కాబట్టి అబ్రహాం శారాయి మాట విన్నాడని అక్కడ రాయబడుతూ ఉన్నది. కాబట్టి ఆ మాటలన్నీ కూడా చదువుకుంటూ పోతే దేవుడు సమయం వచ్చినప్పుడు మరి అబ్రహాము శారాములను దేవుడు దర్శించాడు. దేవుడు విడిచిపెట్టలేదు. కాబట్టి నీ నా జీవితంలో దేవునికి మనం నమ్మకంగా ఇష్టముగా దేవుని సమయం వచ్చే వరకు కూడా మనము ఆయనకు మరి ప్రీతికరముగా ఆయనలో మనం కొనసాగినప్పుడు, దేవుడు తగిన సమయం వచ్చినప్పుడు ఆయన యొక్క బలిష్టమైన చేతి కింద ఉండాలి. ఆయన చేతి కింద మనం అటు ఇటు తప్పిపోకూడదు. ముందుకి వెనక్కి మరి కాసేపు అడిబరిగిద్దాం, కాసేపు ఇడిబరిగిద్దాం. లోక ఆకర్షణలు బాగున్నాయి, లోకం బాగుంది, తీపిగా ఉన్నది, లోకం ఆకర్షణగా ఉన్నదని లోకం వైపు పోతే లోతు భార్య ఏమైందో చూసారా? కాబట్టి ఉక్కు స్తంభం అయిపోయింది. కాబట్టి బలలో పాలు పంపులు పొందబోయేటువంటి ముందు నిన్ను నన్ను కూడా ప్రభు ఎంతో ఆత్మీయంగా దేవుడు తనతో మాట్లాడుతున్నాడు మనతో. కాబట్టి నీ నా జీవితంలో దేవుడు మనకిచ్చినటువంటి రక్షణను మనము మరి ఆఖరి వరకు కూడా మరి దాన్ని కాపాడుకోవాలి. కాబట్టి దేవుడు అక్కడ భాగంలో మనం చూస్తే దేవుడు అబ్రహాము మరి శారాయిని దేవుడు దర్శించాడు. కాబట్టి నీ నా జీవితంలో అంత ఓర్పు సహనము దేవుల్లో ఉన్నప్పుడు మాత్రమే మన విశ్వాస యాత్ర జీవితంలో ముందుకు కొనసాగగలం. కానీ ఆయనలో ఓర్పు లేకపోతే, సహనము లేకపోతే
మరి నీవు నేను కూడా తప్పిపోయేటువంటి వారు ఉంటాం. కాబట్టి దేవుడు వారిని పరీక్షించాడు. పరీక్షించడం కొరకే అబ్రహాం శారాను దేవుడు ఒక నిర్ణయ కాలం ఇచ్చాడు. ఆ నిర్ణయ కాలంలో వారిని దేవుడు ఆశీర్వదించాడు. వారిని గుర్తు చేసుకున్నాడు. కాబట్టి నిన్ను నన్ను కూడా దేవుడు జ్ఞాపకం చేసుకుంటాడు. నీకున్నటువంటి కష్టాల్లో, నీకున్నటువంటి నష్టాల్లో, ప్రభువా నీకున్నటువంటి ఇరుకు బాధల్లో దేవుడు నన్ను ఎలాగ ఉంచాడని బాధపడుతున్నావేమో, దేవుడు నిన్ను నన్ను కూడా తగిన సమయంలో హెచ్చిస్తాడు. అప్పటి వరకు కూడా మనము దేవుని యొక్క హస్తాల్లో మనము మరి జాగ్రత్తగా ఉండాలి. ఆయన మనము మరి కొనియాడేటువంటి వారిగా ఉన్నప్పుడే దేవుడి యొక్క మరి దీవెనలు, ఆశీర్వాదాలు మనం పొందుకోగలుగుతాం. అబ్రహాం ఆశీర్వాదాలు పొందుకున్నాడు కనుక నా జీవితంలో మనం కూడా దేవుడు ఇచ్చేటువంటి ఆశీర్వాదాలు పొందాలంటే దేవుని సమయం రావాలి. సమయం వచ్చే వరకు కూడా మనం కాచుకుని దేవునికి ఇష్టముగా మన యొక్క శ్రేష్ఠ జీవితాన్ని మనం గడుపుదాం. బలలో పాలు పంపులు పొందుతాం.